హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుషమ్లు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మ్, వంకాయ అంటే ఎంతమందికి ఇష్టం? మీలో ఎంతమంది ఇష్టపడతారు? వంకాయ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే ఒక్కసారి ఈ రకంగా చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేయొచ్చు, చాలా ఈజీగా చేయొచ్చు. ఎంత వంట రాని వాళ్ళైనా చాలా ఈజీ మెథడ్లో ఈజీగా చేసేయచ్చు అన్నమాట. నేనైతే వంకాయలు అయితే కడిగి కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను అనమాట. పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే బాండీ పెట్టి బాండీలో ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఇప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేస్తున్నాను. వంకాయ ముక్కలు ఏంటంటే నల్లగా అవ్వకుండా ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి, లేదంటే నల్లగా అయిపోతాయి. ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చీలు, కొత్తిమీర, కరివేపాకు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము వంకాయ ముక్కలు ఉడికాయో లేదో. లైట్గా కొంచెం ఉడికినాయి నూనెలో. ఇలా ఫ్రై అయిన వాటిలో కొంచెం పసుపు కర్రీకి సరిపడా వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత ఈ పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. మిక్సీ పట్టుకొని వచ్చాను చూడండి. ఇలా మామూలుగా పట్టుకోవాలి, బరకగా, కొంచెం మరి పేస్ట్ లాగా కూడా బాగోదు. మూత తీసి చూద్దాము వంకాయ ముక్కలు ఉడికాయో లేదో. తొందరగానే మగ్గిపోతాయి వంకాయలు చాలా ఈజీగా. మరీ మెత్తగా ఉడికించుకోకూడదు, నుజ్జుగా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇందాక అందులో ఓన్లీ వెల్లుల్లిపాయలే వేసినా కదా మిక్సీలో. ఇప్పుడు కొంచెం కలిపి పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒకసారి కలుపుకొని అందులోనే ఇందాక మనము మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్టుని ఇందులో వేద్దాము. మేమైతే కొంచెం కారం ఎక్కువగానే తింటాము. మీ టేస్ట్కు తగ్గట్టు మీరు వేసుకోండి. కారం తక్కువగా తినే వాళ్ళు తక్కువగా వేసుకోండి. మేమైతే ఎక్కువ తింటాము. కర్రీకి సరిపడా వేసిన తర్వాత ఉప్పు వేద్దాము. ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. చూడండి ఆ స్మెల్లే నాకైతే తీస్తుంటేనే మస్తు అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. ఎంత బాగా వస్తుందో స్మెల్ అయితే. కొత్తిమీర పేస్టు, కొత్తిమీర పచ్చిమిర్చి కలిపి పేస్టు, వెల్లుల్లి, ఆ స్మెల్ అయితే మస్తుంది. ఉడుకుతుంటేనే మస్తు అనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని చూడండి, కలుపుతుంటేనే ఎంత నోట్లోనైతే నీళ్ళు ఊడిపోతున్నాయి, అంత బాగా కనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది రోటీలోకైనా అన్నంలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఇంకా కొంచెము ఉడకాలి, ఇంకొంచెము. చూడండి ఆయిల్ వస్తూనే ఉంది ఆల్రెడీ. కొంచెం సేపు మళ్ళీ మూత పెట్టేసుకొని పెట్టుకున్నాము. చూసారా, ఇంకా పైకి వచ్చేసింది. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది, ఉడికిపోయింది. ఈజీగా తెలిసిపోతుంది మనకు కర్రీ. మరీ నుజ్జుగా ఉండకూడదు, ఇలా ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది టేస్టీగా. కర్రీ మాత్రం అద్దరిపోద్ది. ఇలా సింపుల్గా ఒక్కసారి చేసి చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అనేది ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి మా వీడియోని. మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ అనేది ముందుకు పోతూ ఉంటుంది. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా కర్రీస్ వెరైటీగా చెప్పండి, కంపల్సరీ చేస్తాను. కామెంట్లో పెట్టండి. బాయ్.